నీవు అనుకున్నవి, నీవు ఇది ముందు చూపు చూసి కావాలి అని అనుకున్నది, ఆశపడినది, కోరినది, ఇవన్నీ కూడా నీవు అనుకున్నావు. కాబట్టి దేవుని చిత్తము తెలుసుకోక మునిపే నీవు వీటన్నిటిని తెలుసుకున్నావు, ఆశపడ్డావు, ఇవి జరగాలనుకుంటున్నావు. కాబట్టి నిజానికి ఇవి జరగవు. నీవు దేవుని వైపు త్రిప్పబడి దేవుని విషయమై దేవుని సంతోషపెట్టువాడవై, దేవుని ఆనందింపజేయవాడవై, దేవుని మహిమ నిమిత్తము బ్రతికేవాడవై ఏది అడిగినా కూడా అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. మందిరంలో పనిచేసే వాళ్ళు సొనుగుకుంటూ సంశయాల చేత విసుగుపడుతూ ఏదో సేవకుని కోసం పరిచర్య చేసే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఫలము ఎప్పుడు పొందరు. ఈయన దేవుడు సర్వశక్తిమంతుడు, ఈయనకు చేస్తున్నాను మనిషికి కాదని చేసే ప్రతి ఒక్క మనిషి ఎప్పుడు పడిపోడు. ఆమేన్, హల్లెలూయా. అలాగున దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఈ గ్రామానికి వెళ్ళాలా, వెళ్ళకూడదా? ఈ వివాహము దేవుని చిత్తములో ఉందా లేదా? ఈ యొక్క పని దేవుని చిత్తములో ఉందా లేదా? ఈ లోన్ తీసుకుంటే నాకు నష్టం ఉందా, లాభం ఉందా? అంతకంటే ముఖ్యంగా ఇది దేవుని చిత్తములో ఉందా లేదా? ఈ ఉద్యోగము దేవుని చిత్తములో ఉందా లేదా? ఈ యొక్క కోర్సు దేవుని చిత్తంలో ఉందా లేదా? నేను ట్రైన్ అవుతున్నాను, ట్రైనింగ్ చేస్తున్నాను, ఈ ట్రైనింగ్ అనేది దేవుని చిత్తంలో ఉందా లేదా? ఇదిగో ఈ పని చేయడానికి వెళుతున్నాను, ఈ పని దేవుని చిత్తములో ఉందా లేదా అని దేవుని చిత్తము ఉందా లేదా అని నీవు ప్రార్థనలో ఉండి తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు ఏదైతే నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడో దాన్ని బట్టి నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీ ఎదుట ఎవడు నిలవనేరడు. ఆమేన్, హల్లెలూయా. నీ ముందు నిలబడాలన్నా వాడికి శక్తి చాలదు. నీకు ఎదురు నిలబడాలన్నా, నీకు ఎదురు తిరిగి మాట్లాడాలన్నా వాడికి నోరు రాదు. కారణము నీవు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా.